ఎస్వర్ మీడియా ప్రేక్షకులందరికీ ముందుగా విశ్వవసునామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు అందుకుంటారో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో దైవజ్ఞులు శ్రీ కూచి శివసుబ్రహ్మణ్య శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. మేషరాశి వారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో మొదటి పాదం వారు మేషరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14 మరియు రాజపూజ్యం 5, అవమానం 7గా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహం అనుకూలం చేత ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికైనా సరే లోటుపాట్లు అనేవి ఉండవు. ఏదో విధంగా ఆదాయం చేతికి అందుతూ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో లోపల అధైర్యము, పిరికితనం కలుగుతూ ఉంటాయి. ముందు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా తదుపరి మేలు జరుగుతూ ఉంటుంది. సంఘంలో ఉండేటువంటి పెద్దవారితో పరిచయం, గృహంలో శుభకార్యాలు కలిసి రావడం, ఆరోగ్యం కొంతమేర పర్వాలేదని అనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క మేషరాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంవత్సరం మంచి కాలమే అని చెప్పవచ్చు. వారు అధికారుల యొక్క మన్నన పొందడం, అలాగే నిరుద్యోగులకి ఈ సంవత్సరం మంచి ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. రాజకీయ నాయకులకు గురుబలం బాగున్నది. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడడం, అలాగే ప్రజల్లో మంచి గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సరుకు నిల్వ చేసేటువంటి వారికి, అలాగే హోల్సేల్ వ్యాపారస్తులకి బాగుంటుంది. విద్యార్థులందరూ కూడా గురుబలం చేత జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతూ ఉంటారు. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం 2 పంటలు కూడా బాగా లాభిస్తుంది. వారు చేసేటువంటి వ్యవసాయం పర్వాలేదని అనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి గత సంవత్సరం కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. వీరు గురువారం నియమం పాటించడం, అట్లాగే దత్తాత్రేయునికి గురుడుకు సంబంధించినటువంటి ధ్యానములు చేయటం ద్వారా వీరికి మరింత మేలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. స్వస్తి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. వృషభ రాశి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు వీరందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 1, అవమానం 3గా ఉన్నాయి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని విధములుగా యోగవంతంగా ఉంటూ స్థిరాస్తిని వృద్ధి చేసేటువంటి ప్రయత్నాలు చేయటం, విలువైనటువంటి వస్తువులు కొనటం, భూమి, గృహలాభములు అన్నింటిలో కూడా ఈ వృషభ రాశి వారి యొక్క ఆధిక్యత కనిపిస్తూ ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో వీరికి జయం కలుగుతుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి. గృహంలో శుభకార్యం జరుగుతుంది. సంఘంలో తగినటువంటి గౌరవాన్ని వారు పొందడం జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, కళాకారులు, వ్యాపారస్తులందరికీ కూడా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వారందరికీ ఈ సంవత్సరం యోగవంతమైనటువంటి కాలమని చెప్పవచ్చు. విద్యార్థులు వారు రాసేటువంటి ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొంది ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటారు. వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం లాభదాయకమని చెప్పచ్చు. ముఖ్యంగా వృషభ రాశిలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా వీరి పేరు మీద విలువైనటువంటి ఆస్తులు సమకూరుతాయి. కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. అలాగే ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు, అలాగే వివాహం కానిటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం చక్కగా వివాహం జరుగుతుంది. వృషభ రాశిలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ సంవత్సరం గణపతి ఆరాధన, విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన విశేషంగా చేయటం, అలాగే సంకటహర చతుర్థి వ్రతములు, అశ్వత్థ వృక్ష ప్రదక్షిణం, రావి చెట్టుకి ప్రదక్షిణములు కనుక చేసినట్లయితే వీరికి చక్కటి ఫలితాన్ని ఇచ్చి ఇంకా వీరికి ఉపయుక్తంగా ఉంటుందని భావన. స్వస్తి. మరి ఈ సంవత్సరం మిథున రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు గారిని అడిగి తెలుసుకుందామా. మిథున రాశి మృగశిర నక్షత్రంలో ఉండేటువంటి 3, 4 పాదములు, అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదములు మిథున రాశి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2 మరియు రాజపూజ్యం 4, అవమానం 3గా ఉన్నాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం మంచి యోగవంతమైనటువంటి కాలమని చెప్పవచ్చు. సాంఘికంగా మంచి గౌరవాన్ని పొందుతారు. ఈ సంవత్సరం వీరు పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, గృహంలో వివాహాది శుభకార్యములు చేయటం జరుగుతూ ఉంటాయి. అయితే జన్మగురుడు ప్రభావం చేత
ప్రతి చిన్న విషయానికి కూడా కొంచెం ఎక్కువగా ఆలోచించడం, కొన్నిసార్లు ఆప్తమిత్రులతో కలహాలు జరగడం, కొన్నిసార్లు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవి వస్తూ ఉంటాయి. ఇవి మిథున రాశి వారి ఫలితములైతే, దీంట్లో ఉండేటువంటి మిథున రాశి ఉద్యోగస్తులకు అన్ని విధములుగా యోగవంతంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు, అలాగే జీవితంలో స్థిరత్వం కలుగుతూ ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కూడా, వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం చక్కగా లాభదాయకంగా ఉంటుంది. బంగారం వెండి వ్యాపారం చేసేటువంటి వారికి, అలాగే సరుకు నిల్వ చేసేటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కానీ విద్యార్థులకు మాత్రం జన్మగురు ప్రభావం చేత జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వాలంటే అధికంగా శ్రమ చేయవలసి వస్తుంది. అలాగే వ్యవసాయదారులు, పండ్ల తోటల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ఆభరణ ప్రాప్తి, నిరుద్యోగ స్త్రీలుగా ఉండేటువంటి వారందరికీ కూడా ఉద్యోగ అవకాశం లభిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మిథున రాశి వారు శివాలయ దర్శనం, అశ్వత్థ ప్రదక్షిణాలు చేయటం, రావి చెట్టుకు ప్రదక్షిణం చేయటం, మరియు 3 మాసములకు ఒకసారి 1 కేజీ శనగలు దానం ఇవ్వడం ద్వారా కొంత ఉపశమనం కలిగి వీరికి మంచి ఉన్నతి కలుగుతుంది. స్వస్తి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2గాను, రాజపూజ్యం 7, అవమానం 3గా గోచరించుతున్నాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితంగా ఉన్నది. అంటే ఒకరోజు కొంచెం బాగున్నట్లు, ఒకరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంటుంది. గత కొంతకాలంగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తిగా తొలగిపోతాయి. కోర్టు వ్యవహారం లేదు జయంగా ఉంటుంది. మరియు నూతనమైనటువంటి కార్యక్రమాలు, వీరు చేపడదామనుకున్నటువంటి నూతన కార్యక్రమాలన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి. భూమికి, గృహానికి సంబంధించి గతంలో నిలిచిపోయినటువంటి పనులు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పూర్తవడం జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం కూడా అభివృద్ధి పొందుతుంది. ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, కళారంగంలో ఉండేటువంటి వారికి అందరికీ కూడా వారి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమే. హోల్సేలు, రిటైల్ వ్యాపారము, కార్పొరేట్ సంస్థలు, అలాగే సరుకు నిల్వ చేసేటువంటి వారికి, బిల్డింగు నిర్మాణ పనులు చేసేటువంటి వారికి తగిన లాభాన్ని పొందుతూ ఉంటారు. విద్యార్థులు వ్యయగురు ప్రభావం చేత, గురుడు వ్యయమంది ఉండడం చేత కొంత జ్ఞాపక శక్తి తగ్గి ఆశించినంత మార్కులు సంపాదించడానికి చాలా ప్రయాసగా ఓర్చవలసినటువంటి పరిస్థితి వస్తుంది. వ్యవసాయదారులకి మొదటి పంట కంటే కూడా 2వ పంట విశేషంగా లాభిస్తూ ఉంటుంది. స్త్రీలకి ఈ సంవత్సరం యోగవంతమైన కాలమని చెప్పచ్చు. వీరి పేరు మీద స్థిరాస్తి వృద్ధి, ఆభరణ వృద్ధి, విలువైనటువంటి వస్తువులు కొంటారు. ఈ రాశివారు నిత్యం కూడా విష్ణుమూర్తి యొక్క ఆరాధన, అలాగే దుర్గామాతను కనుక పూజించినట్లయితే వీరికి సకల శుభములు కలుగును. స్వస్తి. మరి ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. సింహరాశి మఖా నక్షత్రంలో ఉండేటువంటి 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలో మొదటి పాదం సింహరాశి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6గా గోచరించున్నాయి. ఈ రాశి జాతకులకి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితంగా ఉన్నది. అష్టమ శని, అష్టమ రాహువు వల్ల మరియు జన్మకేతువు యొక్క ప్రభావం చేత అకారణంగా కొంచెం మాటలు పడడం, అలాగే రావలసినటువంటి బాకీలు రాకుండా ఉండడం, ఆదాయం రావడానికి అంతరాయాలు ఏర్పడుతూ ఉండటం, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అవి ఏర్పడుతూ ఉంటాయి. కానీ వీరికి పుణ్యక్షేత్ర సందర్శనం, పెద్దవారిని సేవించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి జాతకులు ప్రతి విషయంలో కూడా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. కానీ ఏకాదశంలో గురుడు ఉండటం వల్ల కొన్ని పరిస్థితులు వీరందరికీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కొంతమేర మేలు కలిగిస్తూ ఉంటుంది. అధికారుల యొక్క మన్నన పొందడం, అలాగే సుదూర ప్రాంతాలకు బదిలీలు అవుతూ ఉంటారు. నిరుద్యోగులకు మాత్రం ఈ సంవత్సరం కొంత నిరాశ ఎదురవచ్చు. రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం అంతంత మాత్రమే. ప్రజల్లో వీరిపై వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం కూడా కలదు. వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గురుడు శని ప్రభావం చేత కొన్ని వ్యాపారాలు లాభంగాను, మరికొన్ని నష్టం వస్తాయి. షేర్ మార్కెట్లో ఉండేటువంటి వ్యాపారస్తులు తగిన జాగరూకతతో వ్యవహరించవలసినటువంటిది ఉంటుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గి చదువు యందు మనస్సు లగ్నం చేయలేరు. ఈ రాశి స్త్రీ పురుషాదులు
ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వహించాలి. నిత్యం భగవతారాధన మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ, శివాలయ సందర్శనం వల్ల మరియు ప్రతి శనివారం కూడా నవగ్రహ ఆలయంకు వెళ్ళటం వల్ల మనశ్శాంతి కలిగి కొంత రుగ్మతలు తొలగి శరీరమునకు ఆరోగ్యము కలుగును. స్వస్తి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు అందబోతాయో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2 గాను, రాజపూజ్యం 6, అవమానం 6గా గోచరించుతున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత యోగవంతమైన సంవత్సరమని చెప్పొచ్చు. వీరందరికీ కూడా గృహ జీవితమైనటువంటి ఆనందం, పుణ్యక్షేత్ర సందర్శనం, పుణ్యనది స్నానాలు చేయటం, పుణ్య కార్యక్రమాలు చేయటం, అలాగే గృహంలో శుభకార్యములు కలిసి రావటం, ఆదాయం అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. చాలా గణనీయమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి జీవితాన్ని వీరు పొందుతారు. ఈ సంవత్సరం కన్యారాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు వీరి శ్రమకి తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఆశించినటువంటి స్థాయిలో లాభాలను పొందుతూ ఉంటారు. బిల్డింగ్ నిర్మాణము, కాంట్రాక్ట్ రంగంలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా మంచి యోగవంతమైనటువంటి కాలం. విద్యార్థులకి గురుడు బలీయంగా ఉండడం చేత వారు రాసేటువంటి ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులతోటి వాళ్ళు పాస్ అవుతారు. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా లాభిస్తూ ఉంటాయి. ఈ రాశి స్త్రీలకి యోగవంతమైనటువంటి కాలమని చెప్పవచ్చు. కుటుంబంలో వీరి మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. రాహు కేతు వలన కొంచెం ఆరోగ్య విషయంలో వీరందరూ కూడా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులు సుఖమైనటువంటి సౌఖ్యమైనటువంటి జీవితాన్ని పొలిపి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాహుకేతు ప్రభావం చేత ఈ రాశివారు దుర్గాదేవి, గణపతి యొక్క ఆరాధనలు చేయటం, ముఖ్యంగా అమ్మవారికి కుంకుమార్చన, గరికతో చేసేటువంటి గణపతి యొక్క అర్చనల వలన వీరికి చాలా శుభప్రదంగా ఉండను. స్వస్తి. తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు వారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5 మరియు రాజపూజ్యం 2, అవమానం 2గా గోచరించుతున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం దైవబలం మెండుగా ఉంటుంది. వీరికి సంవత్సరం ప్రారంభం నుండి 2, 3 మాసములు మాత్రం కొంచెం ఉడిదుడుకులు ఉన్నప్పటికీ ధన నష్టము, ధన వ్యయము, రావలసినటువంటి ఆ యొక్క సొమ్ము చేతికి రాకపోవటం, చిన్న చిన్న ఆటంకాలన్నీ అష్టమ గురు ప్రభావం చేత జరుగుతూ ఉంటాయి. కానీ జూన్ నెల నుంచి ఈ యొక్క తులారాశి జాతకులకి వారి మనోవాంఛలు నెరవేరడం, గృహంలో శుభకార్యములు కలిసి రావటం, అలాగే దాంపత్య అనుకూలత, వాహన లాభము, భూగృహ లాభములు కలుగుతూ ఉంటాయి. ఈ తులారాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా యోగవంతమైనటువంటి కాలమని చెప్పవచ్చు. అధికారుల యొక్క మన్ననలు, అలాగే ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు, నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి, కవులకి, కళాకారులకి కూడా ఈ యొక్క తులారాశిలో ఉండేటువంటి వారు గురుబలం చేత వారందరికీ కూడా మంచిగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం విశేషమైన యోగవంతమని చెప్పచ్చు. ముఖ్యంగా సిమెంటు, ఐరను, బిల్డింగు, నిర్మాణ రంగాలందరికీ కూడా ఈ సంవత్సరం వారికి బాగా యోగిస్తుంది. విద్యార్థులకి గురుబలం చేత జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతోటి అనుకున్న ర్యాంకులు సాధించి ఉత్తీర్ణులవ్వటం జరుగుతుంటుంది. తులారాశిలో ఉండేటువంటి స్త్రీలు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండును. నూతన ఆభరణములు, స్థిరాస్తులు వృద్ధి చేయటం వీరి పేరుతోటి జరుగుతూ ఉంటుంది. కానీ ఈ స్త్రీలకి ఈ సంవత్సరం కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరం వీరందరూ కూడా విష్ణుమూర్తి, గణపతి యొక్క ఆరాధనలు చేసినట్లయితే కష్టములను అధిగమించి మరిన్ని మనం సత్ఫలితాలను పొందటానికి అవకాశం ఉన్నది. స్వస్తి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు వృశ్చిక రాశిగా గోచరించబడుతున్నాయి. వీరికి ఆదాయం 2, వ్యయం 14 మరియు రాజపూజ్యం 5, అవమానం 2గా ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురుడు 7, 8 స్థానముల్లో సంచరించడం చేత శుభ అశుభ మిశ్రమ ఫలితములుగా గోచరిస్తున్నాయి. పనిచేసేటువంటి చోట కొంచెం ఒత్తిడి, తలపెట్టిన పనులు కొంచెం మధ్యలో నిలిచిపోవటం, ఖర్చులు పెరిగిపోవటం, ఆరోగ్య విషయంలో కొన్ని భంగాలు జరుగుతూ ఉంటాయి. కానీ వీరికి ద్వితీయార్థం అంటే 6 మాసములు గడిచిన తర్వాత అక్టోబర్ నెల నుండి కొన్ని విషయాల్లో జయం, విదేశీయానములు సఫలీకృతం అవటం,
ముందు నిలిచిపోయినటువంటి పనులు జరగటం, ముందు నిలిచిపోయినటువంటి పనులు పూర్తవటం జరుగుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాదులు అక్టోబర్ నెల దగ్గర నుంచి వీరందరికీ ఆశాజనకంగా ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులు, కళారంగంలో ఉండేటువంటి వారికి కొంతమేర పర్వాలేదని అనిపిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం యోగవంతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. హోల్సేలు, రీటైల్ రంగంలో ఉండేటువంటి వారికి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ అవరోధాలను అధిగమించాలన్నట్లయితే గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ సంవత్సరం మీరు చేసినట్లయితే వీరికి ఉండేటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగి ప్రతిబంధకాల నుంచి కాపాడి వీరందరూ కూడా ప్రగతి పథంలో ఉంటారు. స్వస్తి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో వారి రాశి ఫలాలు గురువు గారిని అడిగి తెలుసుకుందాం. ధనుస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ఉత్తరాషాఢలో మొదటి పాదం, ఇవన్నీ కూడా ధనుసు రాశి కిందకు వస్తాయి. ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5 మరియు రాజపూజ్యం 1, అవమానం 5గా గోచరించబడుతున్నాయి. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి మంచి యోగవంతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. వీరు గృహంలో మార్పులు చేయటం, లేదా నూతనమైనటువంటి గృహ నిర్మాణం చేయటం, లేదా ఇండ్ల స్థలాన్ని కొనటం జరుగుతుంది. వీరికి నూతన వాహన ప్రాప్తి, అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొందామనేటువంటి ఆసక్తి కూడా వీరికి కలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి గ్రహబలము, దైవబలం తోడుగా ఉండడం చేత తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్ర సందర్శనము, పుణ్యనది స్నానం చేయటం, దూర ప్రయాణాలు చేయటం జరుగుతూ ఉంటుంది. ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికైనా ఈ సంవత్సరం మంచి ఆశాజనకంగా, లాభదాయకంగా ఉంటుంది. ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం లభించేటువంటి అవకాశం కూడా ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకం. ఇటుక, సిమెంటు, ఐరను, ఇసుక వ్యాపారస్తులకు ఈ సంవత్సరం విశేషమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. గత సంవత్సరం కంటే బాగుండి అధికమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులకు గురుబలం బాగుండి మంచి మార్కులతోటి, మంచి ర్యాంకులతోటి ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటారు. క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం మంచి విజయాన్ని పొందుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం మీ మేధస్సుకి గ్రహబలము, దైవబలము తోడై మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు. వీరు గురువారం నియమం పాటించడం, మాస శివరాత్రి రోజున మీ యొక్క దగ్గరలో ఉండేటువంటి శివాలయం లేదా పరమేశ్వరునికి రుద్రాభిషేకము, శివ అష్టోత్తర శతనామావళిని పారాయణ చేయడం ద్వారా వీరికి ఉండేటువంటి మిగిలినటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగి మరింత శుభాన్ని కలుగుతుంది. స్వస్తి. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ సంవత్సరం గురువు గారిని అడిగి తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాలు మకర రాశి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉన్నాయి. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తిగా తొలగిపోయింది. కొన్ని సంవత్సరముల నుంచి వీరు పడుతున్నటువంటి శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు ఈ సంవత్సరం తొలగేటువంటి అవకాశం ఉన్నది. గృహంలో శుభకార్యక్రమాలు కలిసి రావటం, పుణ్యనది స్నానములు, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, అలాగే వీరికి వాహన సౌఖ్యం కూడా కలుగుతూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, సంతానం యొక్క పురోగతి కలుగుతూ ఉంటుంది. కానీ వీరి సంవత్సరం ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు కొంతమేర వీరికి అనారోగ్యాన్ని కలుగచేస్తాయి. ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, సినీ మరియు టీవీ పరిశ్రమల వారికి ఈ సంవత్సరం మంచి ఆదరణ కలిగి వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక మకర రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులు, విద్యార్థులు అందరికీ కూడా మంచి లాభదాయకం. విద్యార్థులకు విదేశీ చదువులు యోగిస్తాయి. ఈ సంవత్సరం మకర రాశిలో ఉండేటువంటి వారు విష్ణు ఆరాధన చేయటం, అలాగే ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని శ్రద్ధగా విన్నా ఆ స్వామివారి యొక్క దివ్యానుభూతి కలిగి వీరందరూ కూడా సుఖంగా ఉంటారు. స్వస్తి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు ఇవి కుంభరాశిగా వస్తాయి. ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5గా ఉన్నాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. ఇది శని యొక్క రాశి కాబట్టి
కొన్ని ధర్మ కార్యక్రమాలు చేయటం, అలాగే భూమి గృహము స్థిరాస్తులు వృద్ధి చేయటం, ఆ సంపాదించుకోవడానికి ఆలోచన చేయటం, విలువైనటువంటి వస్తువులు కొనటం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఈ కుంభరాశి వారు తగిన జాగ్రత్తగా ఉండాలి. దైవారాధనే మీకు శరణ్యంగా ఉంటుంది. కానీ ద్వితీయార్థంలో చిన్న చిన్న ఇబ్బందులు, అంటే అక్టోబర్ నెల నుంచి చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉన్నది. తగు విధంగా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలంగా గోచరిస్తోంది. మీ తెలివితేటలు, శ్రమకు తగినటువంటి గుర్తింపు ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి గురుబలం చేత కొంత రాణింపు ఉంటుంది. ప్రజల్లో మంచి పేరు, సత్సంబంధాలు కలిగి ఉంటారు. కళాకారులు, వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పర్వాలేదని అనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులకి గురుబలం చేత మంచి ఉన్నతిని సాధించి ఉత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈ యొక్క కుంభరాశిలో ఉండేటువంటి స్త్రీలు జన్మరాహు ప్రభావం చేత ఆరోగ్య విషయంలో చిన్న చిన్న రుగ్మతలు వాళ్ళ కలుగుతూ ఉంటాయి. వీరందరూ కూడా కుంభరాశి వారు శివాలయ సందర్శనం, నవగ్రహ ప్రదక్షిణములు, శనిత్రయోదశి, మాసశివరాత్రి అభిషేకములు జరిపించినట్లయితే వీరందరికీ కూడా ఆ శారీరక మానసిక రుగ్మతలు తొలగి మనస్సు ప్రశాంతంగా ఉండి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. స్వస్తి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. మీనరాశి పూర్వభాద్రా నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్రా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు ఇవి మీనరాశిగా గోచరించబడుతున్నాయి. ఈ యొక్క మీనరాశి జాతకులకి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉన్నాయి. ఈ యొక్క మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. వ్యయమందు రాహు ఉండడం వలన జీవితం ఒక పరీక్షాకాలం అన్నట్లుగా ఉంటుంది. ఎంత కష్టపడినా సరే ఫలితం శూన్యం అవుతూ ఉంటుంది. శారీరకమైనటువంటి సమస్యలు, మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. మనకి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు జరుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఈ మీనరాశి వారు తగు జాగ్రత్తతో వ్యవహరించాలి. ప్రతి విషయంలో లోపల ఆందోళన, భయంగా ఉంటుంది. ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తులకి వారికి ఆ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ప్రైవేటు కంపెనీల్లో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మరొక కంపెనీకి మారేటువంటి అవకాశం, స్థాన చలనమయ్యేటువంటి అవకాశం ఉన్నది. అలాగే రాజకీయ నాయకులు కొంతవరకు పర్వాలేదు. వ్యాపారస్తులకి కొన్ని వ్యాపారాలు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది, మరికొంతమందికి నష్టం కలుగుతూ ఉంటుంది. హోల్సేల్ వ్యాపారస్తులు, కిరాణా వ్యాపారస్తులకు మాత్రం ఈ సంవత్సరం అనుకూలంగా గోచరించబడుతోంది. విద్యార్థులు ఈ సంవత్సరం చాలా కష్టపడితేనే కానీ ఫలితం అనుకూలంగా రాదు. చదువు మీద ఉండేటువంటి శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలు వారికి పెరుగుతూ ఉంటాయి. ప్రయాణ విషయంలో ఈ మీనరాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు ఆరోగ్యము, ఆభరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వారు ఏలినాటి శని, వ్యయరాహు వలన జీవితం కొంచెం పరీక్ష కాలమా అన్నట్టుగా ఉంటుంది. వీరు ప్రతి నిత్యము కూడా శివాలయ సందర్శనం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రార్థన చేయటం, శనిత్రయోదశి, మాసశివరాత్రి అభిషేకం చేయడం ద్వారా మనస్సును ప్రశాంతతగా పొందెదరు. స్వస్తి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ 12 రాశుల యొక్క ఫలితముల్లో మీ అందరూ కూడా ఆ యొక్క నిత్యము ఆ నియమాలను పాటిస్తూ భగవదారాధన చేస్తూ భగవంతుని యొక్క కృపాకటాక్షానికి పాత్రులై మీ అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఉంటారని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త జన సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.